జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగజీవులకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది, ఇంకోవే వింతగా అనిపిస్తుందండి. మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి, లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు, ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు, హెల్మెట్ వేసుకోకుండా జరిగి ఇన్ని విషయాలకి ఇప్పుడు దాకా మనకి సొల్యూషన్ 100% దొరకలేదు. కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగడం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. రేబీస్ వల్ల జరిగే డెత్స్ గురించి మాట్లాడారు. అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు. డెఫినెట్గా ఇవన్నీ బాధాకరమైన విషయాలే అండి, అండ్ దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉండాలి. కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు. కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమెన్గానే వస్తుంది, అది మాత్రం గ్యారంటీడ్ అండి. కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. కానీ ఇండివిజువల్గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్గా నేను ఇది ఒక ప్రత్యేక జిల్లా కానీ స్టేట్ కానీ కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి. ఇది ప్రతి చోట ఇప్పుడు న్యూస్లో, ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్లో ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా పీపుల్, మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి. 400-500 డాగ్స్ డై విత్ లీథల్ ఇంజెక్షన్ అనేది కాకుండా ఇన్హ్యూమెన్లీ ఆ జెనోసైడ్ టుక్ ప్లేస్ అని కాస్త మీరు కూడా మీ హెడ్లైన్స్ మార్చితే మీ తరఫు నుంచి ఆ న్యూస్ చదివేటప్పుడు ఆ ట్రిగర్ ఉండేది కదా, క్యాజువల్గా కాకుండా కాస్త ఎంపతి వస్తుంది. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు షీ రన్స్ ఎన్ ఎన్జిఓ, ఐ రన్ ఎన్ ఎన్జిఓ. ఇక్కడ చాలా మంది మొత్తం ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండి. అండ్ దిస్ ఈజ్ అ సెల్ఫ్లెస్, పెనీలెస్, మనీలెస్ వర్క్ అండి. ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ ఎయిడ్ రావట్లేదండి. ఇది పర్సనల్గా వాళ్ళకి ఎంత దక్కుతుందో అంతవరకు వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకున్న డబ్బులతో చేసిన వర్క్ అండి.